హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేను మా ఫ్రెండ్స్ తోటి అయితే ఒక ప్లేస్కి వెళ్తున్నాను. అది ఎక్కడికంటే వీడియో మీరే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, తెలుస్తుంది. మేము నకరికల్ నుంచి అయితే 9:30 కల్లా బయలుదేరాము. సూర్యాపేట బస్ ఎక్కాము. సూర్యాపేట బస్ స్టాండ్లో దిగాము. ఇక్కడ నుంచి మేము జనగం బస్ ఎక్కాలి. జనగం బస్ ఇంకా రాలేదు. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ టైం పడుతుందంట. అంతలోపు మేము కూర్చొని మాట్లాడుకుంటుండగానే జనగం బస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. కానీ మేము వెళ్ళేదైతే జనగం కాదు, బస్సు అయితే చూడండి వస్తుంది. జనగం బస్సు ఎక్కాము. జనగం బస్సు ఎక్కి సిద్దిపేట బస్ స్టాండ్లో దిగాము. సిద్దిపేట బస్ స్టాండ్ ఇదే ఫ్రెండ్స్. సిద్దిపేట బస్ ఎక్కి సిద్దిపేట బస్ స్టాండ్ నుంచి మేము చేర్యాల అనే బస్ స్టాండ్లో దిగాలి. నేను ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్, నాకు కూడా తెలియదు ఎంత దూరమో ఎంత టైం పడుతుందో ఈరోజు తెలుస్తుంది. మీకు కూడా ఏమైనా ఉపయోగపడుతుందని వీడియో పోస్ట్ చేస్తున్నాను. మేమైతే కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కి వెళ్ళాలని అనుకున్నాం ఫ్రెండ్స్, చెప్పేశాను కదా. చూడండి, మీకు కూడా టెంపుల్ చూపిస్తాను. బస్సు అన్నా ఆటో అన్నా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చంట. రావడానికి టైం పడుతుందంట బస్సు. అందుకే మేమైతే ఆటో ఎక్కాము టీ తాగేసి. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ అంతేనంట. మేము ఆటో ఎక్కినాక ఒక 10 మినిట్స్కే మేము చేరుకున్నాము. ఎక్కువసేపు ఏం పట్టలేదు. చేర్యాల నుంచి దగ్గరే ఈ టెంపుల్. మేము దిగేసాము. ఎగ్జాక్ట్లీ ఒక 3 o'clockకి చేరుకున్నాము. చాలా టైం పట్టింది జర్నీ అయితే. ఇదే లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేసిగానే టెంపుల్ వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఇక్కడ ఏ మొక్కుకున్నా జరుగుతుందనే నమ్మకం మల్లన్న స్వామి తీరుస్తాడు. ఇక్కడ బోనం చేయాలని కోరుకున్న వాళ్ళు, మొక్కుకున్న వాళ్ళు బోనం కూడా చేయొచ్చు. ఇక్కడ రెంట్కి కూడా ఇస్తారు. ఇది శివాలయం టెంపుల్. మేము రిటర్న్ వచ్చేటప్పుడు దర్శించుకుందామంటే ఫస్ట్ అయితే వెళ్ళలేదు. ఫస్ట్ మల్లన్న స్వామికి దర్శించుకుందామని అయితే వెళ్తున్నాము. ఇక్కడ పైన అవుపిస్తున్న త్రిశూలం అయితే కొమరవెల్లి మల్లన్న స్వామి పూర్వం గొర్రెలను కాపుకుంటూ స్వయంగా తన చేతులతో పాతాడంట. ఇది గంగిరేగు పళ్ళ చెట్టు. ఇక్కడ ఉన్న పూలదండలు అయితే మనసులో మనం కోరుకొని విసిరేసినట్టయితే పూలదండ చెట్టుకు చిక్కుకున్నట్టయితే ఆ కోరిక నెరవేరుస్తుందని. ఇక్కడ ఉగ్గు కళాకారులు అయితే కొమరవెల్లి మల్లన్న స్వామి కళ్యాణం పట్నం అయితే వేస్తున్నారు. ఇలా చేసినట్లయితే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి అవుతుందని నమ్మకం, పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు కూడా పుడతారని నమ్మకం అంట. ఇదే టోటల్ టెంపుల్ ఫ్రెండ్స్. దర్శించుకున్నాము. చాలా లేట్ అయింది. రిటర్న్ మీ కిందికి వచ్చేసరికి 6 o'clock అయింది. 2 hours పట్టింది దర్శనం. ఇక్కడ రాయి మీద రాయి పెడుతున్నారు కదా, ఇదేంటంటే ఇల్లు కట్టాలని కోరిక ఉండి మనసులో కోరుకొని నిలబెట్టినట్టయితే ఒకదాని మించి ఒకటి ఇల్లు కట్టుకునే కోరిక నెరవేరుస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ భవనం కూడా ఇదే ఫ్రెండ్స్. ఈ భవనం కొనుక్కొని లోపల టెంపుల్లో హుండీలో వేసుకున్నా కూడా ఇల్లు కట్టేయాలనే కోరిక నెరవేరుతుందంట. మల్లన్న స్వామికి బండారి అంటే చాలా ఇష్టం. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.